ఇట్లా తిరిగాకూరి పోయి మధ్యలో రాంపూర్ గ్రామం తరఫున, రాంపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాంపూర్ వీడీసీ తరఫున, రాంపూర్ ఎస్ఎల్జీ సంఘాల తరఫున, వివో తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మరి సార్, మరి ఇందాకే దత్తాత్రేయ గారు చెప్పారు చాలా సమస్యలు. మరి ముఖ్యంగా ఒకటి సార్, ఏదైతే నరసింహస్వామి టెంపుల్ ఉందో అది చాలా పురాతనమైనది, వందల సంవత్సరాల నాటిది. దాన్ని మరి మధ్యలో కాంట్రాక్టర్ చనిపోవడం వలన మరి అది మధ్యలో ఆగిపోయి సార్ మీ దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మంత్రి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది ఆ విషయంలో. కాబట్టి మళ్ళీ చొరవ తీసుకొని అది వెంటనే మీరు ఇంకా సీరియస్గా తీసుకోవాలని మీకు ఈ సభ ద్వారా కోరుతున్నాం సార్. అదేవిధంగా అది ఏదైతే ఉన్నదో చింతలకుంట నుంచి ఒక పైప్ లైన్ ఉంది సార్. ఇంకో పైప్ లైన్ అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎస్సీ వాడలకు వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏదైతే శిథిల వ్యవస్థలో 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి అవి కూడా డిస్మెంటల్ చేసి వాటి ప్లేస్లో రీప్లేస్ చేసి మనం కొత్త కట్టుకుంటే బాగుంటుందనే విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను సార్. అదేవిధంగా మరి రోడ్డు గురించి చెప్పారు. మరి ఇక్కడ నుంచి రోడ్ కావాలి సార్, ఇక్కడ నుంచి లింగమేరాలకు రోడ్ కావాలి, ఇక్కడ నుంచి మరి ఎల్లారెడ్డిపల్లికి పోయే రోడ్ కావాలి సార్. మరి తాండా కూడా ఒక 1.5 కిలోమీటర్ రోడ్ వైడనింగ్ కావాలి సార్. ఈ సమస్యలను ముఖ్యంగా వాటర్ సమస్య, అదేవిధంగా మరి ఈ గుడి సమస్య మెయిన్గా ఉన్నాయి సార్. దీన్ని మీరు పెద్ద మనసుతో, రాంపూర్ పెద్ద గ్రామము, దాదాపు 3,500 ఓట్లు ఉన్నాయి, 5,000 చీలుక జనాభా ఉంది. కాబట్టి ఈ రాంపూర్ గ్రామానికి మీరు మరి పెద్ద మనసుతో ఆలోచించి ఈ గ్రామానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి రాబోయే రోజుల్లో రాంపూర్ గ్రామస్తులు, మరి మహిళలు, యువకులు, బీడీసీ అందరూ మీకు ఎల్లప్పుడూ మీ వెంట ఉండే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి క్యాండిడేట్ను గెలిపిస్తారని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాము. దయచేసి ఇదే విషయాన్ని మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వము ఉంది కాబట్టి దయచేసి నేను రాంపూర్లో ఉన్నటువంటి అందరికీ విన్నవించేది ఏంటంటే, మనము రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ పేరు పేరున అందరం ఒకటైనాము, రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనే విషయాన్ని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. మన టిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి రాంపూర్ గ్రామానికి కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు అనంతపూర్ గంగాధర్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి టీసీఎంఎస్ చైర్మన్, మరి మీ తాండావాసి అయినటువంటి పెద్దలు తారచంద్ గారు, మన మార్కెటింగ్ కమిటీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, ఎక్స్ డీసీఎంఐ చైర్మన్ సాయిరెడ్డి గారు, ధర్మగౌడ్ గారు, మరి మన దర్శయ్య గారు, ఎక్స్ ఎంపీపీ వాసు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సివిల్ చైర్మన్, గంగారెడ్డి గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, మరి గ్రామ పెద్దల దత్తు గారికి, రాజేంద్ర గారికి, విజయ్ గారికి, మరి గౌడ్ తమ్ముడు వీళ్ళకు, నర్సగౌడ్ గారికి, మరి పేరున అందరు కూడా మరి గ్రామ పెద్దలారా, అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా పేరున నమస్కారాలు. మరి ఇలా రాంపూర్ గ్రామానికి అంటే మొన్న ఇక్కడ మన ఈ పార్టీ తాండ నుండి వస్తుంటే మనకు ఒక చెక్ డ్యామ్ ఉంది రాంపూర్ది, అది శంకుస్థాపన ఆల్రెడీ చేసుకున్నాము. దాంతో కలిసి సీసీ రోడ్స్, డ్రైన్స్, మరి సబ్ సెంటరు, మరి కొన్ని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా కలిసి దగ్గర 4 కోట్ల పైన ఇలా రాంపూర్ గ్రామానికి 4,29,13,00,000 అభివృద్ధి కార్యక్రమాలతో మీ గ్రామానికి రావడం జరిగింది. ఇది చాలా పెద్ద మొత్తం, నాకు తెలిసి గత 10 ఏళ్ళలో మీకు ఇంత పెద్ద మొత్తం ఎప్పుడు రాలేదు.
రాంపూర్ గ్రామం అంటే మరి రాజకీయంగా బాగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం. మరి అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మరి ఇదే గ్రామానికి చెందినటువంటి వారు. మరి చాలామంది ఇక్కడ చెప్తా ఉన్నారు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, కానీ గతంలో 10 ఏళ్లలో ఏం జరగలేదండి. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాంపూర్ బిడ్డను మరి కాళాచంద్ గారిని డీసీఎంఎస్ చైర్మన్గా ఒక గిరిజన బిడ్డను మరి జిల్లా స్థాయిలో ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఎందుకంటే ప్రాధాన్యత రాజకీయంగా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మీరు మరి చాలా చిన్న సమస్యలు ఒకటేంటంటే ఫస్ట్ చాలా చిన్న సమస్య, అది మహిళా సంఘాలందరూ కూడా మరి వీళ్ళకు మీరు మహిళా సంఘం ఉన్నది, వాళ్ళకు టాయిలెట్స్ లేదంటున్నారు. అది ఎంత ఉంటుంది, 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ మీరు ఎన్ని సంఘాలు ఉంటే దాని మీద ఇమ్మీడియట్గా మీరు టాయిలెట్స్ కట్టుకోండి. నేను దానికి అవసరమైన 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ మనం ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసుకుందాం. ఎందుకంటే మహిళా సోదరి మనులు మరి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మరి వాళ్ళకి కరెంటు వాటరు మళ్ళీ తర్వాత ఈ బాత్రూమ్స్ అన్నీ కంపల్సరీ కాబట్టి దాంట్లో ఇంకేమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఇంకేమైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా రైట్ ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా మరి టాయిలెట్స్ కూడా తప్పకుండా ప్రాథమిక అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీకు ఈ టాయిలెట్స్ మంజూరు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకొకటి చెప్పారు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరి అది కామన్ గుడ్ ఫండ్ కింద శాంక్షన్ అయినప్పటికీ మరి అనివార్య కారణాల వల్ల ఆ కాంట్రాక్టర్ చనిపోవడము, ఆ టెంపుల్ మధ్యనే ఆగిపోవడం అనేది నిజంగా అంటే కొద్దిగా సెంటిమెంటల్గా సున్నితమైన అంశం. దాన్ని మీరు అందరూ కూడా మీ గ్రామస్తులు మీ బీడీసీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మరి మాట్లాడినప్పుడు నేను ప్రత్యేకంగా కొండా సురేఖ గారు మన ఎండోమెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమె కూడా వాళ్ళ కింది ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. ఇది వెంటనే మరి పాతదాన్ని ఏంటంటే మొత్తం అది క్లోజ్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచి కొత్త కాంట్రాక్టర్కి మనం అప్పగించాల్సి ఉంటుంది. అది తప్పకుండా చేస్తారని చెప్పారు. 100% అయిపోతుంది. ఇంకొకటి చెప్పారు, మరి మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన ఈ చెరువు నుండి చింతలకుంట నుండి ఇంకొక అడిషనల్ పైప్ లైన్ కావాలా, పాతది ఉంటుంది, చాలా రోజుల నుండి ఉంటుంది, చెడిపోయిందని అంటున్నారు. ఇప్పుడు మనకు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కూడా చెప్తా ఉన్నారు, ఇంకొక కొత్తగా ఆ పైప్ పనిచేస్తారని కొత్త పైప్ వేయాలని అంటున్నారు. తప్పకుండా దానికి పైప్ కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పినా అది ఒక 10 లక్షలైనా పర్వాలేదు, మీకు ఇమ్మీడియట్గా అది కూడా డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే తాగడానికి నీరు అనేది చాలా అవసరం. మరి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా మీకు ఒక ఆ పైప్ లైన్ ఎంతైనా ఖర్చు కానీ అది చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అది కాకుండా ఇది మన రోడ్డు అడిగారు, ఏది ఇక్కడ నుండి ఎల్లరెడ్డిపల్లికి ఒకటి, తర్వాత ఇక్కడ నుండి పాటితాండకు ఫార్మేషన్ రోడ్స్, మట్టి రోడ్స్ ఉన్నాయి. కాకపోతే మధ్యన వాగు ఉంది మరి. సో దాన్ని కూడా మనము తప్పకుండా ఇప్పుడు ఈ మట్టి నుండి రాంపూర్ తాండ, పాటితాండ వరకు అయితే ఇక్కడ మన ప్రపోజల్ కూడా పంపించినాం ఆల్రెడీ. మన ఎల్లరెడ్డిపల్లి కూడా మొన్న ఎల్లరెడ్డిపల్లి వాళ్ళు కూడా చెప్పారు ఎల్లరెడ్డిపల్లి టు రాంపూర్ మట్టి రోడ్ కావాలని. సో ఈ రోడ్ ఆ రోడ్ కూడా మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అది కూడా ప్రపోజల్ పంపించి కొంచెం మరి ఎప్పుడు సాంక్షన్ అప్పుడు చేపిద్దాం. అది సంతోషం. ఇంకా ఉన్నాయి ఎస్సీ కాలనీలో వాటర్ అన్నారు సార్. సరే ఇక్కడ నుండి లింగమయ్య టెంపుల్ వరకు కూడా రోడ్డు కావాలనుకున్నాం. సరే ఏదన్నా అది చేసుకుందాం. ఇంకొకటి ఇక్కడ ఈ మన కుటుంబ సంఘం వాళ్ళు, కుటుంబ సంఘమే కదా, అదే మనం దేవస్థానంలో పూజలు చేసుకుంటాం. అక్కడ కొన్ని కరెంటు కావాలని అడుగుతున్నారు, తప్పకుండా అది కూడా చూపిద్దాం. సో ఏదేమైనా రాంపూర్ గ్రామాన్ని 100% ప్రతి రోడ్డు, ప్రతి ఏది మన డ్రైన్, ఇవన్నీ కూడా ఏ గలీలో లేవో అవన్నీ కూడా మీరు ఎస్టిమేషన్ వేయించండి. తప్పకుండా ఇక్కడ రాంపూర్ గ్రామంలో రోడ్డు లేని గల్లీ కానీ లేకుంటే డ్రైన్ లేని గల్లీ కానీ ఉండకూడదు. అది ఖచ్చితంగా 100% చేపిద్దాం. ఇంకా మనకు టైం ఉంది, మనం వచ్చే ఉండి 15 నెలలు అయింది. ఇక ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అక్కాజీలకు నేను చెప్పిపోదామని వచ్చిన, మన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ ప్రతి మీటింగ్లో చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి. వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలేదనే మీరు ఇలా మరి మార్పు కోరుకున్నారు. మరి మాకు అవకాశం ఇచ్చారు. మరి ఇలా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ మనకి ఇల్లు శాంక్షన్ అయింది. ఈ ఇంట్లో ఎట్లా ఉంటాయంటే ఇందిరా ఇల్లు మరి ఎవరికైతే ఇండ్లు లేవో,
ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో కట్టుకోవడానికి వాళ్ళకు శాంక్షన్ చేస్తున్నారు మొదటి విడత. రెండో విడత ఎవరికైతే ఇండ్లు ఉన్నది ప్లాట్ కూడా లేని వాళ్ళకు రెండో విడత ఇస్తున్నాం. వాళ్ళకి ఎందుకంటే ప్లాట్ ఇచ్చి మరి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. మీరే కట్టుకోవాలి, ప్రభుత్వం కట్టేది మీ జాగాలో మీరే మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే 400 నుండి 600 చదరపు అడుగుల వరకు కట్టుకోవచ్చు. అంటే 400 అయితేనేమో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. 600 అంటే మీరు కట్టుకుంటే ఇంకా మీరు అడిషనల్గా 1 రూపాయి 2 రూపాయలు ఎక్కువ కట్టుకుంటే 600 ఫీట్ల వరకు అని అనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బు దాన్ని కలిపి కట్టుకోవచ్చు. అది మరి ఇందిరమ్మ స్కీమ్ మనకు నాకున్న సమాచారం అధికారుల పట్ల కూడా 429 ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు గ్రామంలో. ఒక గ్రామంలోనే దగ్గర 400 పైన మంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు జాగా ఉంది, ఇల్లు లేని వాళ్ళు 200 పైన ఉన్నారు. సో అని ఇప్పుడు తరచుగా తనకేదో ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో పని ఉంది, టైం ఉందని చెప్పి టైం అవుతుందని వెళ్ళారు. వారికి తర్వాత దత్త గారికి, రాజన గారికి, మన విజయ్ గారికి, గౌడ్ వీళ్ళందరూ కూడా కోరుకునే ఏంటంటే ఒక 2 రోజుల్లోనే మీరు అందరూ కూర్చొని మన ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇమ్మీడియట్గా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా పెద్ద గ్రామం కాబట్టి వేరే గ్రామాల కంటే మీ గ్రామాలకి డబ్బులు ఇప్పిస్తారు. విడతల వారిగా మళ్ళీ ఇంకా 200 మంది ఇల్లు లేవంటున్నారు. ఒక 5 ఎకరాలు ఎక్కడ రాంపూర్ దగ్గర చాలా ల్యాండ్ ఉంది చుట్టుపక్కల. సో రాంపూర్ వాళ్ళకు 5 ఎకరాలు ఎక్కడ గవర్నమెంట్ ద్వారా కూడా కొని మనకి 75 గజాల కాడికి ప్లాట్ కూడా ఇప్పిస్తే అందులో కూడా ఇల్లు కట్టిస్తాం. ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ ప్రజాపాలనలో మేము మాట అంటే మాట తప్ప కొద్దిగా ఒక రోజు అటు ఇటు నేను అటు అవుతుంది. కానీ మీకు అందరూ కూడా తెలుసు ఇక్కడ రాజకీయ చైతన్యం బాగుంది. అందరూ కూడా విజ్ఞులు. మనకు మన ప్రభుత్వం మనం వచ్చినప్పుడు కేసీఆర్ చేసినటువంటి పనుల వల్ల మొత్తం అప్లప్ అనేటువంటి సందర్భం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అయినా కానీ మనం చెప్పిన కాడికి ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రైతులు కూడా ఇలా మనం అప్పుడు మరి ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం సన్నవడ్లకు. మరి సన్నవడ్లు కూడా ఇలా ఒక గతంలో మనం చూసాం, వడ్డు ఉంటే 10 కిలోలు కడతాం. ఈ లారీలు ఉంటే బార్దా ఉండకపోతుండే, బార్దాలు ఉంటే అమలు ఉండకపోతుండే. ఇవాళ మనము రికార్డు వర్షాకాలంలో అయితే మన తెలంగాణలో దగ్గర 66-67 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన ప్రభుత్వం పొందాలి. ఇప్పుడు యాసంగిలో కూడా 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం పంపినాం. మన జిల్లాలోనే గతంలో ఎప్పుడు పంటనంత పంట ఇలా 13 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన జిల్లాలో పండింది. రికార్డు అది ఇప్పుడు కూడా పండలేదు. అయితే ఇది మనకు చాలా మంచి శుభసూచకం. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అంటే నాణ్యమైన విద్యుత్, ఉచిత విద్యుత్ అన్నది మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మొట్టమొదటిగా కరెంటు ఉచితంగా ఇచ్చిన 2004లో. ఇవాళ ఇంకా 18 నుండి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాము, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాము. మళ్ళీ అన్నింటికంటే ముఖ్యం మీకు మరి మార్కెట్ గ్యారంటీ. ఎంతైనా పండవండి అని మీరు మరి ఒకవేళ తడిసినా ఒకవేళ రంగు మారినా మీకు ధర తక్కువ కాకుండా మినిమం ఎంఎస్పీతో మేము వడ్లు కొంటామనే గ్యారంటీతో ఇవాళ మనము ఎన్ని సొసైటీ అంటే సెంటర్స్ అయినా పర్వాలేదు, ఇంకా అవసరం ఉంటే ఐకేపీ వాళ్ళతో కానీ ఇంకా అవసరం ఉంటే ఐటీసీఎంఎస్ వాళ్ళతో కూడా మరి కొనిపించి ఇలా ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అది కూడా సన్న పంటకు మళ్ళీ 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తాము. ఇవాళ మీరు ఆలోచించండి, ఇలా రాంపూర్ రైతులు ఎంత మంచి రైతులు అంటే ఒక్కొక్క ఎకరానికి 30 క్వింటాలు పండిస్తారు. 30 క్వింటాలు పండిస్తారు. ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయలు లాభం అవుతుంది. 30 క్వింటాలు అంటే ఎంత 500 అంటే 15,000 రూపాయలు ఒక ఎకరానికి ఒక పంటకు. మరి అలా 2 పంటలు పండిస్తే 30,000 రూపాయలు ఒక ఎకరానికి లాభం అవుతుంది మీరు ఈ ప్రభుత్వం చేయబట్టి మీరు ఆలోచించండి. వాళ్ళ తర్వాత ఇంకొకటి రైతు భరోసా. మనం మంత్రి గారు కూడా మనం వచ్చిండు. మనం ఈ మార్చ్ ఎండింగ్ వారికి అందరికీ కూడా రైతు భరోసా వేస్తామని చెప్పినాం. 3 ఎకరాల వాళ్ళకి వేసినాం. ఇంకా కొంతమందికి వేయలేదు, కొంచెం డబ్బు లేకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. కానీ ఈ మంత్ ఎండింగ్ వరకు మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ కానీ వారి తప్పకుండా అందరికీ వేస్తామని చెప్పి మనం నిజామాబాద్లోనే ఉన్న రైతు మహోత్సవం ఏదో కార్యక్రమం అయిందో దాంట్లో వచ్చి ఇక్కడ సభాముఖంగా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం. ఇలా చాలామందికి ఒక 25 లక్షల మందికి రుణమాఫీ కూడా అయింది, కొంతమందికి కాలేదు వాస్తవంగా. అది దాంట్లో కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంకా మహిళా సంఘాలు కూడా ఇవాళ మీకు ఆర్టీసీ బస్సులో ఓనర్షిప్ ఇస్తా ఉన్నాం. మీరే కొన్ని ఆర్టీసీకి కిరాయి పెట్టుకోవచ్చు. మీరు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, మహిళా సంఘాలకి పెట్రోల్ బంకులు, మహిళా సంఘాలకి వరి కొనుగోలు కేంద్రాలు, మరి మహిళా సంఘాలకి ఏదంటే అది ఇవాళ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టి మరి 5 సంవత్సరాలకు 1 కోటి
ఒక లక్ష అంటే 20 into 5 అంటే ఏంటంటే లక్ష కోట్లతోని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఇందిరా క్రాంతి పథకం కింద మీకు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి చేయూతనిస్తూ ఉన్నది. మీరు అందరూ కూడా ఉండాలి మంచిగా, అంటే స్వలంబన మీద ఉండాలి, భర్త మీదను పిల్లల మీదను తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ప్రతి మహిళ సెల్ఫ్ ఎంప్లాయ్ కింద సెల్ఫ్ సఫిషియెంట్గా ఎంపవర్మెంట్ ఉండాలన్నది ప్రభుత్వం ఒక ఆలోచన. అదేవిధంగా ఇవాళ మీకు కళ, పేదోడి కళ ఉంటే ఇవాళ సన్నబియ్యం అంటే ఇవాళ మేము సన్నబియ్యం లేదు అంటే తెలంగాణ తక్కువ పడుతుందంటే 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాటి పంటను పెంచడం ఇలా మనకు 80% వరి సన్నబియ్యం పండిస్తూ ఉన్నారు. ఇలా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ 35 లక్షల క్వింటాల బియ్యం కావాలంటే అంతకంటే ఎక్కువ వరి దాన్ని పండి మరి మీకు అందరూ కూడా ఇలా మన ఉగాది నాడు మనం పేద ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఇవాళ మనం చేస్తున్నట్టు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరు, మాట మీద లేరు. మరి ఎక్కడ మోసం చేసిరు? ఇలా నేను అడుగుతా ఉన్నా 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఈ 15 రాష్ట్రాలలో ఎక్కడైనా సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్నారా? ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నారా? ఎక్కడైనా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారా? మరి మీరు అడగండి. ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకాలు ఎక్కడన్నా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్నారా? అక్కడక్కడ బీజేపీ వాడు మాట్లాడుతున్నాడు సన్న బియ్యమ్మ మోడీ ఇస్తున్నాడని. మరి మోడీ ఇస్తే మరి ఎందుకు గుజరాత్ ఎందుకు ఇస్తలేడు, మధ్యప్రదేశ్ ఎందుకు ఇస్తలేడు, మహారాష్ట్రలో ఎందుకు ఇస్తలేడు? వాళ్ళదే ఉంది కదా ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తు కలిపి మరి బీజేపీ ప్రభుత్వమే ఉన్నారు. మరి అక్కడ ఎందుకు సన్న బియ్యం ఇస్తలేరు? తెలంగాణలో ఎందుకు ఇస్తున్నారు? మోడీ ఇస్తే తెలంగాణ ఎందుకు ఇస్తాడు? మరి మహారాష్ట్ర ఇవ్వడం వాళ్ళ అధికారం దగ్గర ఇయ్యరు. అంటే ఏదో చెప్పుకోవాల మాటలని వాళ్ళు ఏం చెయ్యరు. ఇవాళ మనం చూస్తామన్న పరిపాలన ఏ విధంగా ఉంది. ఇక్కడ మేము మిఠపల్లిలో మరి నివాళులు కూడా అర్పించడం. పాపం మన వాళ్ళను భారతీయులందరూ కూడా మనల్ని మరి ఇండియన్స్ మన దేశ పౌరులందరూ కూడా కాశ్మీర్ పోయి అక్కడ చల్లగా ఉంటుంది, ఎండాకాలం మన కాశ్మీర్లో మంచి కురుస్తుంటుంది. పోతే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన వాళ్ళని కాల్ చేసింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? కాబట్టి ఈ ఇన్ఎఫిషియెంట్ ప్రభుత్వము మరి మోడీ యొక్క వైఫల్యాలు ఎవరు కనబడతలేదు. ఇవాళ మన ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? మీరు పోయి ఇక్కడ తెలంగాణకు రావాల్సిన డబ్బులు కొట్లాడుతున్నా బాబు, తెలంగాణ అభివృద్ధి చేయాలండి, మీరు ఓట్లేసి గెలిపిస్తే పోయి పార్లమెంట్లో కొట్లాడుతున్నా బాబు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మోడీ కాలు పట్టుకుంటారు, అమిత్ షా కాలు పట్టుకుంటారు, అదాని అంబానీ చెప్పినట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మన కొరకు కొట్లాడట్లేదు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇంటి దొంగలాగా తయారైన వీళ్ళు మన ఓట్లతో గెలిచి ఇలా గుజరాత్లో పాట పాడుతున్నారు. మనం ఇలా మీకు చెప్తామని మీకు తెలవాలని మనకు ఢిల్లీకి పంపిస్తే అక్కడ నుండి మనకు 42 పైసలే వస్తున్నది, 58 పైసలు ఇంకా వేరే రాష్ట్రాలకు వస్తుంది. మన పైసలు కూడా మనకి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? మనం ఏమైనా వాళ్ళ పాకెట్కి వెళ్ళి అడుగుతున్నామా? మోడీ జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? అమిత్ షా జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? మనం కట్టిన ట్యాక్స్ మాకు అభివృద్ధి కొరకు మాకు ఇవ్వని అడుగుతున్నాం. అది ఉత్తరప్రదేశ్ పంపిస్తున్నారు, బీహార్ పంపిస్తున్నారు, మధ్యప్రదేశ్ పంపిస్తున్నారు. మరి మీరు గ్రహించుకోవాలి. ఇవాళ రాముడి పేరు మీద ఇంకెవరి పేరు మీద కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు అడగడం కాదు. ఇలా మనము రామ భక్తులం, మనం ఆంజనేయ స్వామి మొక్కలే, మనం ఆంజనేయ స్వామి మన ఉత్సవాలు చేసుకున్నామా లేదా, రామనవమి జరుపుకున్నామా లేదా? వాళ్ళేమో మోడీ భక్తులు, మనమేమో రామ భక్తులు అని మేము చెప్తా ఉన్నాం. దేవుడి పేరు మీద ఓట్లు అడగకండి. పేదరికం ఎట్లా పోవాలి, మహిళల జీవితాలు ఎట్లా బాగుపడతాయి, రైతుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి, రైతులు పండించిన పంటకు ఎట్లా మనకు లాభం వస్తుంది, పిల్లలకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు ఎట్లా బాగుపడాలా, మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చూడాలి. కానీ మరి కొత్తగా వాళ్ళు చేసేది ఏం లేదు. ఇలా అరవింద్ అనే వ్యక్తి మీ ఊరికి వచ్చిండే ఎప్పుడైనా 15 ఏళ్ళు రాలేదు. రామూరికి నేను 3వ సారి రాదు. మరి మీతోనే మేముంటాం, కష్టాలు ఉంటాం, సుఖాలు ఉంటాం. ఈ గ్రామంలో ఏదన్నా ఆపదన మేము చేస్తాం. ఒక చెక్ డ్యామ్ కావాలన్నారు, ఇలా 3 కోట్లు పెట్టాం చెక్ డ్యామ్ పెట్టాము. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రజలు అంటే టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పంటలు ఎండిపోయినాయి. మరి పంటలు కరెంటులోకి ఎండిపోయినాయి, భూగర్భ జలాలకి ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఇలా వాళ్ళ ప్రాజెక్టు కట్టిందంటే ఎందుకు ఎండిపోతాయి? ఇవాళ మనకు ప్రాణేత చెవెళ్ళ ప్రాజెక్టు 21 ప్యాకేజీ మనకు రాజశేఖర రెడ్డి గారి టైంలో, కాంగ్రెస్ టైంలో 70% నుండి 80% కంప్లీట్ అయింది. వాళ్ళు 10 ఏళ్ళు ప్రాజెక్టు కట్టక ఇవాళ మనకు నీళ్ళు వస్తలేవు. ఇవాళ మనం పొలాలు ఎండిపోవడానికి రీజన్ ఎవరు? ప్రాజెక్టు కట్టకుండా 10 ఏళ్ళు అధికారులు ఉండేవాళ్ళు. ఇవాళ మేము కడతామని చెప్తా ఉన్నాము. మన మంత్రి గారు కూడా మన నిజామాబాద్ కోసం కూడా ప్రకటించాడు. ఇంకొక 500-600 కోట్లు పెడితే మనకు రాంపూర్ కాదు కదా, మనకు గడ్కోల వరకు, సిరిగొండ వరకు, గుంటకు నీళ్ళు వస్తాయి. ఒక 2 సంవత్సరాలలో చేసి పెడతాం. అదే అవి
అంటే ప్రతి ఎకరానికి మనం సాగునీరు ఇస్తాం మేము అని మీకు సందర్భంగా ఇలా అంటే రైతులు రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రతి మహిళలు కూడా స్వలంబన కింద వాళ్ళు సొంతగా మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ మహిళలకైతే అత్యంత పెద్ద పీట వేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు పండించిన మీరు చేసిన తయారు చేసిన ఉత్పత్తులను కూడా మనం హైదరాబాద్ లాంటి నగరంలో అమ్ముకోవడానికి మన హైటెక్ సిటీలో 3 ఎకరాలు పెట్టి 200 షాపులు అక్కడ పెట్టేయడం జరిగింది. మీరు ఉత్పత్తులు తయారు చేస్తారు, తెలంగాణ వంటకాలు తయారు చేస్తారు, ఇక్కడ కుట్టాలు అవుతారు, ఇంకేదో అవుతారు. ఇంకా నైపుణ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ మనం చేసిన తయారు చేసిన అమ్ముకోవడానికి. హైటెక్ సిటీ ఎంత డెవలప్డ్ ఏరియా హైదరాబాద్లో సెంటర్లో ఉంటుంది. 3 లక్షల రూపాయలు గజం ఉంటుంది. అటువంటి జాగాలు ఇలా 3 ఎకరాలు మనకు మహిళా సంఘాలకు మరి అలాట్ చేసి 200 షాపులు పెట్టించడం అంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మనం చదువుకున్న పిల్లలు మరి చాలామంది ఉద్యోగాలు రాక దుబాయ్ పోతున్నారు, మరి భార్య పిల్లలు వదిలిపోతున్నారు, మరి అక్కడ ఆడ జైల్లో పడుతున్నారు. అవసరం ఉంటే అక్కడ ప్రాణాలు అర్పిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆదుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ కూడా మనం ప్రకటించుకోవడం. ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ 20 మంది కూడా 1 కోటి రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది. దానికి కూడా ఒక కమిటీ చేసాం. రాంపూర్లో కూడా ఒకరికి వచ్చిందంటా ఉన్నాడు. మరి ఇవాళ అంటే గల్ఫ్ పోయిన కార్మికుల రోజు కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది ఇంకా ఏం చేయాలి ఆ కుటుంబాలను. మరి ఎందుకు వాళ్ళు గల్ఫ్ పోతున్నారు, వాళ్ళు గల్ఫ్ పోతే భారత పిల్లల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, వాళ్ళ పరిస్థితి అధ్యయనం చేయడానికి కూడా మనం గల్ఫ్ పాలసీ కింద ఒక కమిటీ చేసి ఆ కమిటీలో నాకు కూడా అవకాశం వచ్చింది, నేను వాళ్ళ మెంబర్. సో కాబట్టి అంటే అన్ని రంగాలలో పేదలకు హెల్ప్ చేయాలా, పేదలు జీవితాలకు బాగుపడాలా మరి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇంకొక 2 అంశాలు చెప్తా నేను. ఇవాళ మనకు కులగణన చేసాం. మనం కులగణన అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు వేసిన బీసీలను ఉండే, అంతేగాని ఏ కులం వాళ్ళు ఎంతున్నారు తెలియదు. మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముద్రాలు ఎంతమంది ఉన్నారు, గొల్లకుర్మలు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, మరి ఎస్సీలలో మహామహిళలు ఎంతమంది ఉన్నారు అని తెలియాలంటే ఇలా రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మన కులగణన చేసి లెక్క తెలియదు బీసీలు 56% ఉన్నారని. అందుకని వాళ్ళకు అనుకూలంగా మరి 42% రిజర్వేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ పంపిస్తే మోడీ అప్రూవ్ చేశారు. ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పార్లమెంట్లో మరి ఆ బిల్లు మీరు పాస్ చేయించండి, బీసీల రిజర్వేషన్ ఇచ్చి మీకు ఇస్తాం లేదు. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ కూడా మాదిగల మధ్యన కొట్లాట చాలా రోజులు నడుస్తుంది. మరి మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారని చెప్పి మనము ఒక కమిషన్ వేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మనం కమిషన్ వేసి వాళ్ళకు ఏబీసీ గ్రూప్ల కింద మనం రిజర్వేషన్ కేటగరైజేషన్ అది అమలు కూడా అవుతా ఉంది. ఇవాళ రాబోయే కాలంలో ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేకుంటే అడ్మిషన్స్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకున్నా కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా జరిగే ఇప్పుడు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రిజర్వేషన్ అమలు కాబోతూ ఉన్నాయి. ఇలాంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. దయచేసి మీరు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి యొక్క మరి పరిపాలన మరి ఏ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది పేదల పట్ల మీరు ఆలోచించండి. మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి ఇంకా 10-15 ఏళ్ళ వరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఏదైనా మేమే చేయాలి. మీకు నీళ్ళు కావాలన్నా మేమే చేయాలా, ఇంద్ర నీళ్ళు కట్టాలన్నా మేమే చేయాలా. మరి ఇవాళ ఇంకోటి రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ మేము ఒక నెల 15 రోజులలో 100% అందరికీ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మీకు రేషన్ కార్డు ఇస్తాం. అదే భూభారతి చెప్తాను, మంచి గుర్తు చేసాం. గతంలో ధరణిలో ఎన్ని సమస్యలు ఉండేవో మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ ధరణి తీసుకొని బంగాళాఖాతంలో పడేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. ఆ భూభారతి చట్టం ద్వారా మీ రైతులకు ఎలాంటి భూమి సమస్య ఉన్నా కానీ ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు. మీరు ఫిర్యాదులు ఇవ్వండి. జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు 90 రోజులలో మరి 45 నుండి 90 రోజులలో మీ అన్ని కూడా ఇప్పుడు గ్రేవెన్సెస్ అంటే ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో భూమి సంబంధించిన మొత్తం కూడా మేము సాల్వ్ చేస్తాం. ఇలా అసైన్ భూమి కావచ్చు, పోడు భూమి కావచ్చు, దేవదాయ భూమి కావచ్చు, శిఖ భూమి కావచ్చు, ఇనాం భూమి కావచ్చు, వక్స్ భూమి కావచ్చు, ఏదైతే మనం పార్ట్ బిలో ఉన్నదో మొత్తం కూడా అన్ని కూడా మనము ఇలా చక్కదిద్దుకుంటున్నాం. భూభారతి చట్టం కూడా ఏదో ఒక చరిత్ర, భారతదేశంలో ఇలాంటి చట్టం ఎక్కడ లేదు. కాబట్టి ఇవాళ ఏదైనా కానీ మరి తెలంగాణ ఒక రోల్ మోడల్గా తయారైంది. ఇవాళ తెలంగాణ మోడల్ అంటే ఎట్లా ఉంటుందంటే అది దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉన్నది. ఇలా హైదరాబాద్ నంబర్ 1 సిటీగా ఎదగబోతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు జపాన్కి వెళ్ళి వస్తూ ఉన్నారు, 12,000 కోట్లు పెట్టుబడి తెస్తూ ఉన్నారు.
ఇలా మొన్న 7 లక్షల కోట్లు వచ్చినాయి. మొన్న 1,45,000 కోట్లు మొన్న దావోస్ నుండి వచ్చినాయి. ఇలా హైదరాబాద్ మనకు అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది. హైదరాబాద్ మనకు గుండెకాయ కాబట్టి ఇలా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామనంటే మూసీ నది వరకు ఫ్రంట్ చేద్దామంటే అడ్డపడుతున్నారు బీజేపీలు. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్డర్ చేద్దామంటే అడ్డం పడతా ఉన్నారు. మరి మెట్రో ఎక్స్టెండ్ చేద్దామంటే అడ్డం పడతా ఉన్నారు. మరి ఉల్టా డబ్బులు ఇవ్వకపోతే ఇంకా డబ్బులు రాకుండా ప్రయత్నం చేసినటువంటి ఈ బీజేపీ దుర్మార్గులు భారతీయ జూటా పార్టీ అని భారతీయ జూటా పార్టీ ఎందుకంటుందంటే ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళే అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ పులుడు ఎదురు ఉన్నాయంట ఆయన కనబడి అంట. నేను పోయిన హైదరాబాద్ ఇక్కడ కనబడే పులుడు ఎదురు. మరి ఆయన ప్రధానమంత్రి అట్లా మాట్లాడితే ఇక మనం ఏం చేస్తాం అంటే అలాంటి జూటా పార్టీని మీరు నమ్మకండి. మనం వాళ్ళ ట్రాక్లో ప్రజలతో ట్రాక్లో పడద్దు. మనకు అన్నం పెట్టేది ఉద్యోగం ఇచ్చేది మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా నిన్ననే చెప్పినా నేను అంటే మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. మరి ఇక్కడ శంకుస్థాపన నుండి మన గ్రామంలో వస్తున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా కలుద్దాం. ఇక్కడ ఉన్నట్టు మా అక్క జిల్లాలందరూ కలుద్దామని అంటే ఒకటే రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాంపూర్ అందరూ కూడా పేరు ముఖ్యంగా వీడీసీ వాళ్ళకు మన కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్.